పుష్కరం అనగానే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం. రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం. మళ్ళీ మూడో పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే 27కి గోదావరి చేస్తున్నాం. 28కి మళ్ళీ కృష్ణాలో చేస్తున్నాం. 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం. మన నాగరికత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని మనం ఆరాధిస్తాం. నదుల్ని మనం పూజిస్తాం. నదులు మనకు సర్వస్వాన్ని నాగరికతనిస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకుంటే కృష్ణా నది ఇక్కడ వెళ్తుంది, గోదావరి జిల్లాల్లో వెళుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళైనా కాటన్ గారు ఒక బ్యారేజ్ ఇక్కడ కట్టాడు, ఒక ఆనకట్ట కట్టాడు. అదే మరి గోదావరి ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. ఈ రెంటి వల్ల నాగరికతే మారిపోయింది. ఈ రోజు మీరు చూసినప్పుడు అన్ని విధాల ఇక్కడ చాలా మంది పైకొచ్చి ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తి భావాలుగా నిర్వహించుకోగలిగితే అనునిత్యం మనకు కావలసినటువంటి నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బలమైన కుటుంబ వ్యవస్థకు సమాజంలో కలిసి మెలిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం. తల్లిదండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని, అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్నా అక్క అని ఆప్యాయంగా పిలవడం, అందరితో ప్రేమగా ఉండడం తెలుగు వాళ్ళకు అలవాటు. ఇది మన తెలుగు జాతికి పునాది, తెలుగు సంస్కృతికి పునాది. తెలుగు జాతిలోని చొరవ, మంచితనం, ఆతిథ్యం, నైపుణ్యం, విలువలు, సామర్థ్యం ఉన్నాయి. అందుకే నేడు ప్రపంచం ఎక్కడెళ్ళినా మన తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉంటారు. నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాల కంటే ముందు నేను చెప్పింది మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఆశిస్తారనేది కాకుండా పిల్లలకి ఇంట్లో ప్రతి ఒక్కరిని ఐటీ చదివించండి. నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ అవుతుంది. మీరిచ్చే 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి కంటే ప్రయోజకులైతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని 25 సంవత్సరాల కంటే ముందు చెప్తే ఈరోజు నేను గర్వంగా అనౌన్స్ చేయగలుగుతున్నా. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, మీరు ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరిస్తే 100 మంది అక్కడ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తున్నారు. అది తెలుగువాడి సత్తా. అది హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎర్నర్స్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ కృష్ణా జిల్లానే తీసుకోండి. వీళ్ళు లేని ప్రాంతం లేదు, వీళ్ళు లేని వ్యాపారం లేదు.